ఈరోజు మనం 9వ తరగతి తెలుగు వాచకంలోని ఆకుపచ్చ శోకం అనే పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. ఆకుపచ్చ శోకం అనగా ప్రస్తుతం మానవుడు అభివృద్ధి పేరిట ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లను నాశనం చేయడం ద్వారా ఆ చెట్లు ఏ విధంగా బాధపడుతున్నాయో తెలపడం, అలాగే ప్రస్తుతం ప్రకృతిలో ఉండేటటువంటి పచ్చదనాన్ని నాశనం చేయడం ద్వారా మనిషి ప్రస్తుతం భవిష్యత్ కాలంలో ఎటువంటి బాధలకు గురవుతాడో తెలియజేయడం ఈ పాఠం. ముందుగా ఈ ఆకుపచ్చ శోకాన్ని రచించినటువంటి కవి గురించి మనం తెలుసుకుందాం. ఈ ఆకుపచ్చ శోకం అనే పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి కొండెపోగు బి. డేవిడ్ లివింగ్స్టన్. ఈయన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జన్మించారు. ఈయన యొక్క తల్లిదండ్రులు సుందర ప్రకాశరావు మరియు శ్రీమతి రూతమ్మ. జీవశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసిన ఈయన దీపాలు, అరణ్యంలో కేక, దగ్ధ దృశ్యం, ఆకుపచ్చ శోకం మొదలైన కవితా సంపుటాలను రచించారు. వీటితో పాటుగా కుర్చీ చెప్పిన చర్చీ కథలు, అపూర్వయానం అనే నవల, విశ్వధర్మం పేరు మీద ఆధ్యాత్మిక వ్యాసాలను కూడా రచించారు. వీరి కవిత్వం సరళంగా ఉంటూనే, అనగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటూనే బలమైన భావాలతో నిండి ఉంటుంది. పర్యావరణ ఇతివృత్తంగా వచన కవితలు రాయడంలో వీరు అందివేసిన చేయి. అందివేసిన చేయి అనగా నేర్పరి అని అర్థం. అయితే పర్యావరణ ఇతివృత్తం అనగా ప్రకృతిని, ప్రకృతిలో ఉండేటటువంటి పర్యావరణాన్ని కథాంశంగా తీసుకొని అనేక వచన కవితలు రాయడంలో వీరు గొప్ప నేర్పరితనం కలవారు. అలతి పదాలతో, అలతి అనగా చిన్న చిన్న పదాలు అనగా సామాన్యమైనటువంటి పదాలతో సూటిగా, అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని నేరుగా స్పష్టంగా భావాన్ని వివరిస్తూనే మానవ తప్పిదాలను ఘాటుగా విమర్శిస్తారు. అయితే ప్రస్తుతం మానవుడు ప్రకృతిలో ఏ విధమైనటువంటి తప్పిదాలను చేస్తున్నాడో అవన్నీ కూడా ఘాటుగా, కాస్త గట్టిగా మనకి చెప్పడం జరుగుతుంది. బాధ్యతలను గుర్తు చేస్తూ దిశానిర్దేశం చేస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం ఆకుపచ్చ శోకం అనే కవితా సంకలనం నుండి స్వీకరింపబడింది. అయితే ప్రస్తుతం మనకిచ్చినటువంటి ఈ ఆకుపచ్చ శోకం పర్యావరణ కవిత్వం అనేటటువంటి ప్రక్రియకు చెందినది. ఇప్పుడు మనం పర్యావరణ కవిత్వం అనే ప్రక్రియ గురించి తెలుసుకుందాం. తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ. అంటే పద్యం ఏ విధంగా అయితే పురాతన ప్రక్రియ, అలాగే పర్యావరణ కవిత్వం అనేది ప్రస్తుతం ఒక ఆధునిక ప్రక్రియ. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతికి, పర్యావరణానికి కలుగుతున్న హానిని, దాని వలన కలిగే పర్యవసానాలను తెలియచెప్పడమే పర్యావరణ కవిత్వం యొక్క ఉద్దేశం. అయితే ప్రస్తుతం మానవుడు చేస్తున్నటువంటి పనుల వల్ల ఈ ప్రకృతికి, అలాగే ప్రకృతిలో ఉండేటటువంటి పర్యావరణానికి, పచ్చదనానికి కలుగుతున్నటువంటి హానిని, దాని వలన కలిగే పర్యవసానాలు, అంటే భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయేటటువంటి ప్రమాదాలను తెలియచెప్పడమే ఈ పర్యావరణ కవిత్వం యొక్క ఉద్దేశం. పర్యావరణ భావనలను రచయిత కవిత రూపంలో, అలాగే వ్యాస రూపంలో వ్యక్తీకరిస్తారు. పర్యావరణ కవిత్వంలో కొండెపోగు బి. డేవిడ్ లివింగ్స్టన్ గారు దీనిని వచన కవిత రూపంలో మరియు వ్యాస రూపంలో వ్యక్తీకరించడం జరిగింది. అందువలన దీనిని కవితా వ్యాసం అని కూడా అంటారు. అయితే ప్రస్తుత పాఠ్యభాగం మనకి ఏ ఉద్దేశంతో ఇవ్వబడిందో మనం తెలుసుకుందాం. భూగోళం మీద జీవకోటికి ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని పంచేవి చెట్లు. అంటే ఈ భూమి మీద ప్రతి ఒక్క ప్రాణికి అవి పీల్చడానికి ఆక్సిజన్ ఇచ్చేటటువంటివి చెట్లు. అలాగే నాగరికత పేరుతో మనిషి ప్రకృతిని విచక్షణ లేకుండా కొల్లగొడుతున్నాడు. కేవలం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, మానవుడు అభివృద్ధి అనేటటువంటి పేరు మీద ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. అవసరాన్ని మించి అడవులను ధ్వంసం చేస్తున్నాడు. అవసరం లేకపోయినప్పటికీ, తనకు ఎటువంటి ఉపయోగం లేకపోయినప్పటికీ అవసరానికి మించి అడవులను నరికివేస్తున్నాడు. వీటితో పాటుగా ప్లాస్టిక్ భూతం ఒకవైపు, అడవుల నరికివేత మరోవైపు పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. మనం ఉపయోగించేటటువంటి ప్లాస్టిక్ ఒక రకంగా పర్యావరణాన్ని నాశనం చేస్తే, మరోవైపు
అడవుల నరికివేత పర్యావరణాన్ని ప్రమాదంలోకి వెళ్లేటట్లు చేస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తిరిగి పర్యావరణాన్ని కాపాడుకోవలసిన అవసరాన్ని గురించి తెలపడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనం మనకిచ్చినటువంటి ఆకుపచ్చ శోకం అనే పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. ప్రకృతి సమస్త ప్రాణికోటికి జీవనాధారం. చిన్న చీమ మొదలుకొని భారీ తిమింగలం వరకు ప్రతి జీవికి ప్రకృతి ఆవాసాన్ని కల్పిస్తుంది, ఆహారాన్ని అందిస్తుంది. అనగా ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్క ప్రాణికి ప్రకృతే జీవనాధారం. ప్రకృతి వల్లే అవి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. చిన్న చీమ మొదలుకొని భారీ తిమింగలం వరకు అంటే భూమి మీద నివసించేటటువంటి చిన్న ప్రాణి అయినటువంటి చీమ నుంచి సముద్రంలో జీవించేటటువంటి భారీ తిమింగలం వరకు ప్రతి జీవికి ప్రకృతి ఆవాసాన్ని, ఆవాసము అంటే నివాసం అని అర్థం, అలా ఈ ప్రకృతి ఆవాసాన్ని కల్పిస్తుంది. అలాగే మనకి ప్రతి ఒక్క ప్రాణికి కావలసినటువంటి ఆహారాన్ని అందిస్తుంది. అయితే ప్రకృతి సంపద మనిషి అవసరాలు తీర్చుకోవడం కోసమే తప్ప, అనగా మానవుడు ప్రకృతిలో ఉండేటటువంటి సహజ వనరులను ఉపయోగించుకోవడం చేసుకోవాలే తప్ప దురాశను తీర్చుకోవడానికి కాదు అనే విషయం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. మితిమీరిపోయిన మనిషి యొక్క కోరికలు అటు ప్రకృతికి ఇటు పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నాయి. విఘాతం అనగా అడ్డంకి లేదా అడ్డు అని అర్థం. ఆధునిక కాలంలో నగరీకరణ, పారిశ్రామికీకరణ వలన పర్యావరణం వినాశనం అవుతుంది. నగరీకరణ అనగా చిన్న చిన్న గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలు పెరిగి నగరాలుగా మారేటటువంటి ప్రక్రియ. దీనిని నగరీకరణ అని అంటాం. అలాగే పారిశ్రామికీకరణ అనగా ప్రతి ఒక్క ప్రాంతంలో ఫ్యాక్టరీలను నెలకొల్పి ఉత్పత్తిని అధికం చేసి సంపదను సృష్టించుకునేటటువంటి ప్రక్రియ. దీని వలన పర్యావరణం వినాశనం అవుతుంది. పల్లెల్లో కూడా పెను మార్పులు సంభవిస్తున్నాయి. పెను మార్పులు అనగా చాలా పెద్ద మార్పులు అని అర్థం. అయితే ఇంతకుముందు నగరీకరణ, పారిశ్రామికీకరణ అనేవి కేవలం పట్టణాలకే పరిమితమై ఉంటే, ఈ రోజుల్లో పల్లెల్లో కూడా ఇటువంటి పారిశ్రామికీకరణ అనే పేరుతో పర్యావరణాన్ని, పల్లెలను నాశనం చేస్తున్నారు. పల్లెల్లో సైతం క్రమంగా పచ్చదనం దీని వలన మాయమవుతుంది. అప్పుడు ఉండేటటువంటి తోటలు కనిపించడం లేదు. అభివృద్ధి పేరు మీద మైదాన ప్రాంతంలో చెట్లను కూల్చివేస్తున్నారు. ఒకప్పుడు పల్లెటూరులో చూసుకుంటే తోటలు, అలాగే విపరీతమైనటువంటి చెట్లతో కూడినటువంటి ప్రదేశాలు కనిపించేవి. అయితే నగరీకరణ, పారిశ్రామికీకరణ అనేటటువంటి పేరు మీద ఈ చెట్లను సైతం కూల్చివేస్తున్నారు. అలా నిలువునా నరికిన చెట్లను చూస్తుంటే యుద్ధరంగంలో మరణించి చెల్లాచెదురుగా పడి ఉన్న సైనికుల మృతదేహాలను గుర్తుకు తెస్తుంది. దీనంతటికీ కారణం మనిషికి డబ్బు మీద ఆశ. ఈ డబ్బు మీద ఆశతో మనిషి పర్యావరణ నాశనానికి సిద్ధపడుతున్నాడు. రాబోయే తరాలు అనుభవించే ఉపద్రవాల గురించి ఎవరూ ఆలోచన చేయడం లేదు. మనిషి కేవలం ఇప్పుడు ఉండేటటువంటి డబ్బు మీద ఆశతో తాను చెట్లను విరివిగా నాశనం చేస్తున్నాడు. అయితే భవిష్యత్తులో తరాలు అనుభవించేటటువంటి ఉపద్రవం అనగా ఊహించని ఆపద అని అర్థం. అటువంటి ఊహించని ఆపదల గురించి ఎవరూ ఆలోచన చేయడం లేదు. మనిషి ఆశ ఆక్టోపస్ జీవిలా చేతులు చాచి విస్తరిస్తుంది. ప్రకృతిలో ఉండేటటువంటి పచ్చదనాన్ని దూరం చేస్తుంది. నగరాల్లో ప్రతి పనికి చెట్టు అడ్డమైపోతుంది. అంటే నగరాల్లో ఏ చెట్టు కనిపించినా వాళ్ళకి ఏదో ఒక అడ్డం అని చెప్పి ఆ చెట్టుని నరికివేస్తుంటారు. ఎలా అయితే చెట్లు మాయమై దాని స్థానంలో అపార్ట్మెంట్లు పుట్టుకొస్తున్నాయి. రహదారుల కోసం దశాబ్దాల కాలం నాటి చెట్లు ప్రాణాన్ని కోల్పోతున్నాయి. అయితే పెరిగిపోయినటువంటి నగరీకరణ అనేటటువంటి పరిస్థితుల దృష్ట్యా రహదారుల్ని విస్తీర్ణం చేస్తామనే ఉద్దేశంతో దశాబ్దాల కాలం నాటి 10 సంవత్సరాలుగా రోడ్డు మీద ఉన్నటువంటి చెట్లను విస్తీర్ణ అనేటటువంటి పేరు మీద ఆ చెట్లను నరికివేస్తున్నారు. మహావృక్షాలను నరికివేసి అలంకరణ మొక్కలు పెంచుతూ ఆనందిస్తున్నాం. అలాగే
రోడ్ల మీద మన ఊర్లలో ఉండేటటువంటి గొప్ప గొప్ప వృక్షాలను మనం నరికివేసి ఇళ్లల్లో అలంకరణ కోసం చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటూ ఆనందిస్తున్నాం. చెట్ల విధ్వంసం మంచి పని కాదు అని తెలిసి కూడా జరుగుతూ ఉండడమే విషాదంగా ఉంది. చెట్లు లేకపోవడం వలన నగరాల్లో నిల్చోడానికి కూడా నీడ దొరకడం లేదు. అసలు చెట్లు జాడ కనిపించడం లేదు. చెట్ల పెంపకంపై పాఠాలు మాత్రం ఇప్పుడు అందరూ చదువుతున్నారు. పర్యావరణ రక్షణ గురించి పెద్ద పెద్ద నినాదాలు వినిపిస్తున్నారు. కానీ పర్యావరణ స్పృహ తగ్గిపోతూనే ఉంది ప్రతి ఒక్కరికి. అంటే పర్యావరణం గురించి పాఠశాలలో అలాగే పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ఉంటారు కానీ పర్యావరణాన్ని కాపాడాలి అనేటటువంటి బాధ్యత అయితే ప్రస్తుతం తగ్గిపోతూనే ఉంది. అలాగే ఒకవైపు ప్లాస్టిక్ వాడకం పెరుగుతూనే ఉంది. పెళ్లిళ్ళు, పండగల్లో ప్లాస్టిక్ పూలు, ఆకులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు చూస్తే పెళ్లిల్లో వాటిలో పచ్చదనంతో కూడినటువంటి ఆకులు గాని అలాగే మొక్కలకి చెట్లకు కాసినటువంటి పూలతో అలంకరించేవారు. శుభము అశుభము ఏదైనా కార్యం జరిగిందంటే ఇప్పుడు ప్లాస్టిక్ చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్న మనుషులు మొక్కల పెంపకం, పరిసరాల శుభ్రత గురించి పూర్తిగా పట్టించుకోవడం లేదు. చెట్టుకుండే విలువైతే అసలు తెలుసుకోవడమే లేదు. ముఖ్యంగా వర్షాలు కురవాలంటే చెట్లు ఉండాలి. అలాగే మన ఊపిరి నిలిపే ఆక్సిజన్కు చెట్లే ఆధారం. చెట్ల శాతం తగ్గే కొలది ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం జరుగుతుంది అదే. విపరీతంగా మనం ప్రకృతిలో ఉండేటటువంటి చెట్లను నాశనం చేయడం ద్వారా ప్రతి ఒక్క కాలంలో కూడా కేవలం వేడి మాత్రమే మనకు అనిపిస్తుంది. దీనంతటికీ కారణం విరివిగా చెట్లను నరికివేయడం. అలాగే భూగర్భ జలం తరిగిపోతుంది. కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగడం వలన భూగోళం వేడెక్కిపోతుంది. ఎప్పుడైతే మనం చెట్లను నరికివేస్తూ ఉన్నామో కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకునేటటువంటి చెట్లు ఎప్పుడైతే మనం లేకుండా చేస్తున్నామో భూ వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ అనేది పూర్తిగా పెరిగిపోయి భూగోళంలో ఉండేటటువంటి వాతావరణం అంతా వేడెక్కిపోతుంది. ఇది ఇలాగే కొనసాగితే వేడికి ధృవాలు కరిగిపోతాయి. అలా అంటార్కిటికా ధృవాల్లో ఉండేటటువంటి మంచు కరిగి అది పూర్తిగా భూమి మీదకి వచ్చి సముద్రాల్లో చేరి ఆ సముద్రాల్లో ఉండేటటువంటి నీరంతా కూడా మళ్ళీ భూమి మీదకు వచ్చి భూమి మీద జీవిస్తున్నటువంటి మనతో పాటుగా అనేక ప్రాణులకు నష్టాన్ని కలిగిస్తాయి. సముద్రాలు పొంగిపోతాయి. భూమి మీద మనతో పాటు అన్ని జీవుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అసలు చెట్లే లేకపోతే మన బతుకు ఏంటని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఒక చిన్న రంధ్రం చాలు వాడను ముంచేయడానికి. అలాగే చెట్ల పెంపకాన్ని నిర్లక్ష్యం చేస్తే రేపటి తరానికి పచ్చని లోకాన్ని మనం కానుకగా ఇవ్వలేం. అందుకే చెట్లను పెంచాలి, వాటిని బతికించాలి. ప్రకృతిని, పర్యావరణాన్ని భావితరాలకు మనం హామీగా ఇవ్వాలి అని ఆశిస్తూ కొండెపోగు బి. డేవిడ్ లివింగ్స్టన్ గారు రాసిన వచన కవితను చదువుదాం. అలాగే పర్యావరణం పట్ల మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. ఈరోజు కొంత భాగాన్ని చెప్పుకున్నాం కదా. మిగిలినటువంటి పాఠ్యాంశాన్ని తరువాత తరగతిలో చెప్పుకుందాం. ధన్యవాదములు.